I am Dr. Paila Surinder, Political Science Lecturer, Government Degree College, Hyderabad. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి లెసన్ వలసవాదము మరియు సామ్రాజ్యవాదము. అసలు వలసవాదము సామ్రాజ్యవాదం అంటే ఏంటి? ఈ వలసవాదం కానీ సామ్రాజ్యవాదం కానీ దోపిడీ, పీడన, విచక్షణ మొదలైనటువంటి అంశాలతో అభివృద్ధి చెందిన దేశాలు వెనుకబడినటువంటి రాజ్యాలను తమ హస్తగతం చేసుకొని పరిపాలించాయి. అయితే ముందుగా మనం సామ్రాజ్యవాదానికి రెండు డెఫినేషన్స్ మనం చూద్దాం. నెంబర్ 1 డెఫినేషను, యూరోప్ రాజ్యాల చేత యూరోపేతర రాజ్యాల పాలనయే సామ్రాజ్యవాదం అని పార్కర్, టీమూన్ అనేటువంటి రచయితలు పేర్కొనడం జరిగింది. యూరోప్ రాజ్యాల చేత యూరోపేతర రాజ్యాల యొక్క పరిపాలననే సామ్రాజ్యవాదం అని చెప్పి పార్కర్, టీమూన్స్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రష్యన్ విప్లవానికి కారకుడైనటువంటి లెనిన్ అంతర్జాతీయ పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క చివరి దశయే సామ్రాజ్యవాదం అని చెప్పి పేర్కొనడం జరిగింది. అంతర్జాతీయ పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క చివరి దశయే సామ్రాజ్యవాదం అని చెప్పేసి లెనిన్ గారు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఒక రాజ్యం యొక్క సార్వభౌమాధికారం దాని సరిహద్దులను దాటి విస్తరించటే సామ్రాజ్యవాదం అని చెప్పేసి అన్స్ మార్కెన్తో పేర్కొనడం జరిగింది. ఈ 3 నిర్వచనాలు కూడా అత్యంత ప్రధానమైనటువంటి నిర్వచనాలు. అయితే వలసవాదము అంటే తాము కనుగొన్న ప్రదేశాలలో తమ నాగరికతను విస్తరించుట కూడా వలసవాదం అంటారు. సామ్రాజ్యవాదం అంటే అక్రమంగా, బలవంతంగా ఆ భూభాగాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటే దాన్ని సామ్రాజ్యవాదం అంటారు. వలసవాదం అంటే అక్కడ తమకు అనుకూలమైన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాజ్యాన్ని తన హస్తగతం చేసుకుంటే దాన్ని వలసవాదం అంటారు. ఈ వలసవాదానికి సామ్రాజ్యవాదానికి చాలా చిన్న తేడా ఉంటుంది. అందుకోసమే ఈ రెండింటిని పర్యాయ పదాలు కూడా వాడుతుంటారు. బలవంతంగా ఒక స్వతంత్ర రాజ్యాన్ని, ఒక స్వతంత్ర ప్రాంతాన్ని ప్రత్యక్షంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటే సామ్రాజ్యవాదం. కీలుబొమ్మ లేదా బలహీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తద్వారా ఆ రాజ్యం యొక్క సంపదను దోచుకునేటువంటి పద్ధతిని వలసవాదం అంటారు. ఈ సూక్ష్మమైనటువంటి తేడా ఉంది కాబట్టి ఈ రెండింటిని పర్యాయ పదాలుగా వాడుతుంటారు. ఈ రెండింటి లక్ష్యం ఒక్కటే, దోపిడీ. అయితే వలసవాద విస్తృతికి లేదా వలసవాదానికి లేదా సామ్రాజ్యవాదానికి ప్రధానమైనటువంటి ధ్యేయం ఏంటి? వలసవాద విస్తృతికి లేదా సామ్రాజ్యవాద ధ్యేయాలు ఏంటంటే, నెంబర్ 1 ఆర్థిక ప్రయోజనం. ఈ వలసవాదం కానీ సామ్రాజ్యవాదం కానీ ఒడిగట్టడానికి అతి ప్రధానమైనటువంటి కారణం ఆ రాజ్యం యొక్క సహజ వనరులు కానీ ఆ రాజ్యం యొక్క సంపదను కానీ తాము హస్తగతం చేసుకొని దోచుకోవాలంతే. ఇదే ప్రధానమైనటువంటి
లక్ష్యం. నెంబర్ 1. ఓకే, సామ్రాజ్యవాదానికి వలసవాదానికి కారణాలలో నెంబర్ 1 ఆర్థిక ప్రయోజనం. రెండవది జాతీయ గౌరవం. ఎప్పుడైతే యూరోపియన్ రాజ్యాలు విపరీతంగా పోటీ పడ్డాయి, ప్రపంచంలో జర్మన్ జాతి గొప్పది, జర్మన్ రాజ్యం గొప్పదని చెప్పేసి జర్మనీ, లేదు నాది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పేసి బ్రిటన్, నాదే గొప్ప రాజ్యం అని చెప్పేసి పోర్చుగీస్, లేదు నాదే గొప్ప రాజ్యం అని చెప్పేసి ఫ్రాన్స్. ఈ విధంగా యూరోపియన్ రాజ్యాలు మొత్తం కూడా తమ భౌగోళిక సరిహద్దులను విస్తరించడానికి, తమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి పోటీపడ్డాయి. తత్ఫలితంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా రాజ్యాలు సామ్రాజ్యవాదానికి వలసవాదానికి గురి అయ్యాయి. ఇది రెండవ కారణం. మొదటిది ఆర్థిక ప్రయోజనాలైతే రెండవది జాతీయ గౌరవం. మూడవది శ్వేత జాతీయుల బాధ్యత. ముందు నుండి కూడా శ్వేత జాతీయులకు, శ్వేత జాతీయులు అంటే యూరోపియన్ జాతీయులు, మాది గొప్ప జాతి, మాదే నిజమైన ఆర్యన్ జాతి అనేటువంటి ఒక దురహంకారం ఉండేది. కాబట్టి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, మీరు బ్లాక్స్, మేము శ్వేత జాతీయులం, మీకు తెలివి తక్కువ ఉంది, మీకు విజ్ఞానం తెలియదు, కాబట్టి మిమ్ములను నాగరికం చేసి అభివృద్ధిపరిచి మిమ్ములను గొప్పవాళ్ళను చేయడమే మా బాధ్యత. దేవుడు మమ్మల్ని ఆదేశించాడు అని చెప్పి ఒకవైపు మత ప్రచారం చేస్తూ, మరోవైపు దురహంకారపూరితంగా ఈ ఆసియా, ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడం జరిగింది. ఇది మూడవ కారణం. నాలుగవది జాతీయ భద్రత. అగ్రరాజ్యాలైనటువంటి యూరోపియన్ రాజ్యాలు తమ రక్షణ కోసం, తమ భద్రత కోసం అని పేరు చెప్పి పొరుగున ఏదన్నా రాజ్యం ఉంటే, బలహీన రాజ్యం ఉంటే దాన్ని కలిపేసుకున్నారు. అది బలహీన రాజ్యం కాబట్టి వేరే రాజ్యం వచ్చి దాన్ని ఆక్రమిస్తే దానివల్ల మా రాజ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి మేమే దాన్ని కలిపేసుకుంటే ఆ రాజ్యానికి రక్షణ దొరుకుతుంది అన్నదే వీళ్ళ యొక్క ఉద్దేశం. ఇది జాతీయ భద్రత. నాలుగవది. ఐదవది మిగులు జనాభా. ఎప్పుడైతే జనాభా పెరిగిపోయిందో యూరోప్ ఖండంలో జనాభా పెరిగిపోయిందో, జనాభా పెరిగిపోవడం వలన పారిశ్రామిక విప్లవానంతరం కొత్త ప్రదేశాలను ఆవిష్కరించి ఆ ప్రాంతాలకు వలసపోయి క్రమంగా ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు, స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే వెస్టిండీస్ అయితేంది, శ్రీలంక అయితేంది, భారతదేశం అయితేంది, ఇలా అనేక దేశాలను, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ దేశాలన్నిటినీ యూరోపియన్ దేశాలు ఆక్రమించుకోవడం జరిగింది. ఆరవది మార్క్సిస్ట్ లెనినిస్ట్ దృక్పథం. దీని ప్రకారం వీళ్ళు సైద్ధాంతికంగా మార్క్సిస్టులు సామ్రాజ్యవాదానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు.
వాళ్ళు ఏం చెప్పారంటే సామ్రాజ్యవాదం గురించి, అంతర్జాతీయ పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అత్యంత చివరి దశే సామ్రాజ్యవాదం అన్నారు. భూస్వామ్య వ్యవస్థ నుండి పెట్టుబడిదారీ వ్యవస్థకు, పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి సామ్రాజ్యవాదానికి అది రూపాంతరం చెందుతుంది. ఎప్పుడైతే సామ్రాజ్యవాదం యొక్క దశకు చేరుకుంటుందో ఆ తర్వాత అది పతనమైపోతుందని చెప్పేసి మార్క్సిస్ట్ సిద్ధాంతం పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ 7వది మతతత్వం. యూరోప్ ఖండం నుండి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాకు క్రైస్తవ మిషనరీస్ వచ్చి అక్కడ ఎడ్యుకేషన్, హెల్త్ మొదలైనటువంటి వసతులు కల్పిస్తూనే క్రమంగా ఆ ప్రాంతాలను లోబర్చుకొని భగవంతుడు సర్వీస్ చేయమని, సేవ చేయమని మమ్మల్ని ఆదేశించాడు అని చెప్పి అక్కడ తమ నాగరికతను విస్తరించుకోవడం జరిగింది. క్రమంగా ఆ రాజ్యాలను, ఆ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. 8వ కారణం భౌగోళిక పరిశోధనలు. ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం తర్వాత భౌగోళిక పరిశోధనలు జరిగాయో, కొత్త కొత్త భూభాగాలను, ప్రదేశాలను కనుక్కోవడం మొదలుపెట్టారో, ఆ దశలో అనేక ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది. కొత్త కనుక్కున్న ప్రదేశాలను తమ స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ సామ్రాజ్యవాదం యొక్క దశలను కనుక మనం పేర్కొన్నట్లయితే ప్రధానంగా 3 దశల్లో చెప్పొచ్చు. మొదటి దశ 1492 నుండి 1763 వరకు మొదటి దశగా పేర్కొనవచ్చు. ఈ దశలో ఓడల నిర్మాణం జరిగింది. కొత్త కొత్త ప్రాంతాలు కనుగొనబడ్డాయి. ఆ కొత్త ప్రాంతాలలో ముడి సరుకులు తెచ్చుకున్నారు. ముడి సరుకులు తెచ్చుకొని వస్తువులుగా మార్చుకొని మళ్ళీ అదే ప్రాంతాలకు తిరిగి ఆ వస్తువులను అమ్మడం మొదలుపెట్టారు. మార్కెట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఇది మొదటి దశ 1492 నుండి 1763 వరకు. ఈ దశలో బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, నెదర్లాండ్ మొదలైనటువంటి దేశాలు ప్రధానంగా లాభపడడం జరిగింది. తర్వాత రెండవది సామ్రాజ్యవాద విశ్రాంతి దశ. సామ్రాజ్యవాద విశ్రాంతి దశ 1764 నుండి 1870 వరకు. ఈ దశలో ప్రధానంగా అమెరికా ఫ్రెంచ్ విప్లవాలు జరిగాయి. ఈ దశలో 1776లో అమెరికన్ విప్లవం, 1889లో ఫ్రెంచ్ విప్లవం, ఈ విప్లవాలు ఏర్పడ్డాయి. ఒక నెపోలియన్ సామ్రాజ్యం తప్ప ఏ ఒక్క కొత్త సామ్రాజ్యం కూడా ఈ సమయంలో ఏర్పడలేదు. ఒక నెపోలియన్ సామ్రాజ్యం తప్ప ఒక్క సామ్రాజ్యం ఏర్పడలేదు. పైగా అమెరికా ఫ్రెంచ్ విప్లవాలు కూడా వచ్చాయి. స్వేచ్ఛా స్వాతంత్రం కోసం ఫ్రెంచ్ విప్లవం వస్తే హక్కుల కోసం అమెరికా విప్లవం వచ్చింది. అందుకోసమే ఈ కాలం ఏదైతుందో 1760 నుంచి 1870 వరకు ఎక్కడ సామ్రాజ్యం కూడా ఏర్పడలేదు, ఎక్సెప్ట్ ఒకే ఒక్క నెపోలియన్ సామ్రాజ్యం తప్ప ఏ ఒక్క సామ్రాజ్యం ఏర్పడలేదు. కాబట్టి దీన్ని
సామ్రాజ్యవాద విశ్రాంతి దశ అంటారు. మూడవది నూతన సామ్రాజ్యవాదం. 1870 నుంచి 1945 వరకు నూతన సామ్రాజ్యవాదం. ఈ దశలో పెట్టుబడిదారు విధానం బాగా విస్తరించింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ రాజ్యాలు పోటీపడి తమ యొక్క రాజ్యాలను విస్తరించుకుంటూ పోయాయి. చివరకు ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిందో 1939 నుంచి 45 వరకు, ఈ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ సామ్రాజ్యాలన్నీ విచ్ఛిన్నమైపోయాయి. అందుకోసం ఇది 1970 నుంచి 1945 వరకు ఇది మూడవ దశ. ఇదే సామ్రాజ్యవాద చివరి దశ. అయితే వలసవాదం, సామ్రాజ్యవాదము ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిందో, ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ సామ్రాజ్యవాద రాజ్యాలన్నీ రెండు కూటములుగా విడిపోయి రెండు గుంపులుగా ఏర్పడి యుద్ధం చేసుకున్నాయి. తద్వారా అన్ని రాజ్యాలు కూడా పతనమైపోయాయి. గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి బ్రిటన్ కానీ, ఫ్రెంచ్ సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం, జర్మనీ సామ్రాజ్యం, ఇలా అనేక సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి. తద్వారా అనేక స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. దీంతో 1945 రెండవ ప్రపంచ యుద్ధం సామ్రాజ్యవాదానికి చరమగీతం పాడింది. మరి ఈ సామ్రాజ్యవాదం, వలసవాదం అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటి? ఎప్పుడైతే 1776 సంవత్సరంలో అమెరికన్ విప్లవం వచ్చిందో, 1789 సంవత్సరంలో ఫ్రెంచి విప్లవం వచ్చిందో, ఈ రెండు విప్లవాలు కూడా సామ్రాజ్యవాదాన్ని కూల్చడానికి పునాదురాళ్ళయ్యాయి ఈ విప్లవాలు. దాంతోపాటు 1917లో వచ్చిన రష్యన్ విప్లవం కూడా. ఈ సామ్రాజ్యవాదం అంతరించుటకు ప్రధానమైనటువంటి కారణాలలో మనం పరిశీలించి చూసినట్లయితే, నెంబర్ 1 జాతీయవాదం. మనం ఇప్పటి వరకు సామ్రాజ్యవాదానికి కారణాలు చెప్పుకున్నాం, సామ్రాజ్యవాద దశలు చెప్పుకున్నాం, సామ్రాజ్యవాదం అంతం కావడానికి కారణాలను ఇప్పుడు చర్చించుకుంటున్నాం. సామ్రాజ్యవాదం అంతం కావడానికి కారణాలలో మొదటిది జాతీయవాదం. 18వ శతాబ్దం తర్వాత ఫ్రెంచి విప్లవంతో అనేక రాజ్యాలు స్ఫూర్తి పొందాయి. అది ప్రపంచానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి నినాదాలు అందించింది ఫ్రెంచి విప్లవం. అమెరికన్ విప్లవం మానవ హక్కుల గురించి తెలియజేసింది. తద్వారా ఈ వలస రాజ్యాలలో జాతీయ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. జాతీయవాదం మొదలైంది. మా రాజ్యం మాదే, మా రాజ్యాన్ని వేరే వాళ్ళు ఎందుకు పరిపాలిస్తారు అనేటువంటి జాతీయ భావం ఏదైతే ఏర్పడిందో, ఎగ్జాంపుల్ భారతదేశంలో మహాత్మా గాంధీ నాయకత్వంలో జాతీయ ఉద్యమం ప్రారంభమైంది. ఇలా అనేక దేశాలలో జాతీయ ఉద్యమాలు ఏర్పడ్డాయి. అదే సామ్రాజ్యవాదానికి, వలసవాదానికి అంతం కావడానికి ఒక కారణంగా మారింది. రెండవది పాశ్చాత్య విద్యా విధానం. సామ్రాజ్యవాదం అంతం కావడానికి రెండవ కారణం పాశ్చాత్య విద్యా విధానం. ఎప్పుడైతే ఈ వలస రాజ్యాలలోని మేధావులు ఆంగ్ల విద్యను నేర్చుకున్నారో, విద్యాభ్యాసానికి అగ్రరాజ్యాలకు వెళ్ళారో, అక్కడ హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం అనేక విషయాలు నేర్చుకున్నారు.
తిరిగి తమ మాతృదేశం వచ్చిన తర్వాత పోరాటాలు మొదలుపెట్టారు. తమ మాతృదేశం వచ్చిన తర్వాత పోరాటాలు మొదలుపెట్టారు. తద్వారా అదే వలసవాదం, సామ్రాజ్యవాదానికి అంతానికి కారణం కావడం జరిగింది. తర్వాత ఇంకొక కారణం, మూడవ కారణం రవాణా సౌకర్యాలు. ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం తర్వాత రవాణా సౌకర్యాలు పెరిగిపోయి విమాన రంగం, ఓడ రంగం, ఈ విధంగా అనేక రంగాలు, రోడ్డు మార్గాలు, పడవ మార్గాలు, వాయు మార్గాలు బాగా పెరిగిపోయి రాజ్యాల మధ్య అంతరాలు తగ్గిపోయి తద్వారా వలస రాజ్యాలలో ప్రజల్లో చైతన్యం ఏర్పడి పోరాటాలు మొదలై ఈ సామ్రాజ్యవాదం అంతరించిపోయింది. పరోక్షంగా ఈ రవాణా సౌకర్యాలు కూడా సామ్రాజ్యవాద అంతానికి దోహదపడ్డాయి. మొదటి జాతీయభావం, రెండవది పాశ్చాత్య విద్యా విధానం, మూడవది రవాణా సౌకర్యాలు, నాలుగవది ఉదారవాదం. బ్రిటన్లో పుట్టినటువంటి ఉదారవాదం ప్రపంచమంతా విస్తరించింది. స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి, సౌభ్రాతృత్వం గురించి, హక్కుల గురించి ప్రజలలో చైతన్యం వచ్చింది. తద్వారా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు మొదలయ్యాయి. ఈ విధంగా ఉదారవాదం కూడా సామ్రాజ్య అంతానికి దోహదపడేది. ఐదవది మార్క్సిజం. 1917 సంవత్సరంలో ఎప్పుడైతే రష్యన్ విప్లవం వచ్చిందో అనేక రాజ్యాలు స్ఫూర్తి పొందాయి, మార్క్సిజం వైపు ఆకర్షితులయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ మార్క్సిజం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నటువంటి రాజ్యాలకు పరోక్షంగా రష్యా సహాయం చేయడం మొదలుపెట్టింది. తద్వారా సామ్రాజ్యవాదం కుప్పకూలింది. ఈ సామ్రాజ్యవాదం, వలసవాదం కుప్పకూలడంలో మార్క్సిజం కూడా చాలా కీలక పాత్ర వహించింది. ఆరవ కారణం పాన్ ఇస్లామిజం. ఇస్లాం రాజ్యాలలో కూడా చైతన్యం వచ్చింది. పాన్ ఇస్లామిజం అంటే ఇస్లాం రాజ్యాలలో వచ్చినటువంటి చైతన్యమే, సంస్కరణోద్యమాలే పాన్ ఇస్లామిజం అంటారు. ఇస్లాం మతంలో వచ్చినటువంటి చైతన్యమే సంస్కరణని పాన్ ఇస్లామిజం అంటారు. ఇస్లాం రాజ్యాలలో కూడా విజ్ఞానం విస్తరించింది, విద్యను పొందారు, చైతన్యం వచ్చింది. వాళ్ళు కూడా ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం మొదలుపెట్టారు. ఏడవ కారణం ఆసియా తత్వం. ప్రధానంగా జపాన్ యొక్క నినాదం ఏదైతుందో జాతుల సమానత్వ సిద్ధాంతాన్ని బ్రిటన్ తిరస్కరించింది. జపాన్ జాతుల సమానత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ప్రపంచంలో అన్ని జాతులు సమానమే. దీన్ని బ్రిటన్ మరియు యూరోపియన్ రాజ్యాలు తిరస్కరించాయి. దాంతో జపాన్ ఎప్పుడైతే రైజింగ్లోకి వచ్చిందో, బాగా అభివృద్ధి చెందిందో, అగ్రరాజ్యంగా మారిపోయిందో, అదొక నినాదం ఇచ్చింది. ఆసియా వాసులదే. యూరోపియన్ వాసులు వచ్చి ఇక్కడ పరిపాలించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి నినాదం మొదలుపెట్టింది. అంతేకాకుండా ప్రపంచంలో ఒక భావన ఉండేది, యూరోపియన్ రాజ్యాలు చాలా గొప్పవి, మిగతా అన్ని రాజ్యాలు అంత గొప్పవి కావు, శక్తివంతమైనవి కావు అనే నినాదం ఉంది. కానీ ఆ భావనను తునాతునకలు చేస్తూ 1905 సంవత్సరంలో ఒక చిన్న రాజ్యమైనటువంటి జపాన్ ప్రపంచంలో పెద్దది, శక్తివంతమైనటువంటి రష్యాను ఓడగొట్టడం జరిగింది.
దానితో ఆసియా రాజ్యాలలో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. ఇది ఆసియాతత్వానికి పునాది ఏర్పడ్డది. తద్వారా ఆసియా రాజ్యాలలో చైతన్యం వచ్చింది. అదే సామ్రాజ్యవాద వలసవాదానికి అంతానికి కారణం కావడం జరిగింది. ఇక 8వ కారణం ఆఫ్రికా తత్వం. ఆసియా రాజ్యాలలో ఏ విధంగానైతే ఆసియా తత్వం వచ్చిందో ఆఫ్రికా రాజ్యాలలో కూడా ఆఫ్రికా తత్వం మొదలైంది. ఆఫ్రికా వాసులకే ఆఫ్రికా యూరోపియన్ రాజ్యాలకు లోబడి ఉండాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు అని చెప్పి ఆఫ్రికా దేశాలలో జాతీయోద్యమాలు ప్రారంభమయ్యాయి. దక్షిణాఫ్రికాను తీసుకుంటే నెల్సన్ మండేలా నాయకత్వంలో, రొడేషియా ఇప్పుడు జింబాబ్వేగా పిలువబడే రొడేషియాను తీసుకుంటే రాబర్ట్ ముగాబే, నమీబియా, ఇలా అనేక రాజ్యాలలో ఇది ప్రారంభమైంది. తద్వారా వలసవాదం, సామ్రాజ్యవాదం మొత్తం కూడా కుప్పకూలిపోయింది. తర్వాత అంతర్జాతీయ సంస్థలు, ఇది 9వ కారణం. ఎప్పుడైతే నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు ఏర్పడ్డాయో అవి ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాలలోని రాజ్యాలకు చేయూతనివ్వడం మొదలైంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ విధంగా అది కూడా అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు కూడా సామ్రాజ్యవాదం, వలసవాదం అంతానికి కారణం కావడం జరిగింది. అయితే ఈరోజు చెప్పుకున్నటువంటి లెసన్లో ప్రధానంగా మనం సామ్రాజ్యవాదం అంటే ఏంటి, సామ్రాజ్యవాదం యొక్క నిర్వచనాలు ఏంటి చెప్పుకున్నాం. తర్వాత వలసవాదం అంటే ఏంటి, సామ్రాజ్యవాదం అంటే ఏంటి తెలుసుకున్నాం. తర్వాత వలసవాదం, సామ్రాజ్యవాదం ఏర్పడడానికి కారణాలు చెప్పుకున్నాం. ఆ కారణాలలో ప్రధానమైనటువంటి కారణం నెంబర్ 1 జాతీయ గౌరవం, తర్వాత శ్వేత జాతీయుల బాధ్యత, ఆర్థిక ప్రయోజనం, జాతీయ భద్రత, మిగులు జనాభా, మతతత్వం, భౌగోళిక పరిశోధనలు, ఈ 8 ప్రధానమైనటువంటి కారణాలు. సామ్రాజ్యవాదం, వలసవాదం విస్తరించడానికి ఈ 8 ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్పుకున్నాం. తర్వాత సామ్రాజ్యవాద దశలు 3గా విభజించాం. మొదటి దశ పాత దశ 1492 నుండి 1763 వరకు. ఈ దశలో ఓడల నిర్మాణం జరిగిందని, మార్కెట్లు ఏర్పాటు చేసుకున్నారు, ముడి సరుకులు తెచ్చుకొని వస్తువులుగా మార్చి అధిక లాభాలు పొందడం జరిగిందని చెప్పుకున్నాం. తర్వాత 2వ దశ, ఇది సామ్రాజ్యవాద విశ్రాంతి దశ 1764 నుండి 1870 వరకు. ఇది విశ్రాంతి దశ, ఎందుకంటే ఏ ఒక్క కొత్త సామ్రాజ్యం ఏర్పడలేదు, ఒక నెపోలియన్ సామ్రాజ్యం తప్ప. అందుకోసమే దీన్ని విశ్రాంతి దశ అని చెప్పాం. ప్రధానంగా ఈ దేశాల్లో సామ్రాజ్యం విస్తరించకపోవడమే కాకుండా 2 విప్లవాలు జరిగినాయి. అమెరికన్ విప్లవం 1776లో, తర్వాత ఫ్రెంచ్ విప్లవం. ఈ 2 కూడా విప్లవాలు, ప్రధానమైనటువంటి విప్లవాలు. తర్వాత 3వ దశ నూతన సామ్రాజ్యవాదం 1870 నుండి 1940 వరకు నూతన సామ్రాజ్యం. ఇది 2వ ప్రపంచ యుద్ధం వరకు కొనసాగింది. ఎప్పుడైతే 2వ ప్రపంచ యుద్ధం వచ్చిందో ఆ 2వ ప్రపంచ యుద్ధంలో తర్వాత పాల్గొన్నటువంటి ఈ రాజ్యాలు బలహీనపడిపోయి సామ్రాజ్యవాదం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.
ఈ సామ్రాజ్యవాదం అంతరించిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే, ఈ రాజ్యాలలో వచ్చినటువంటి జాతీయభావం మొదటి కారణమైతే, రెండవది పాశ్చాత్య విద్యా విధానం, మూడవది రవాణా సౌకర్యాలు, 4 ఉదారవాదం, 5 మార్క్సిజం, 6 పాన్ ఇస్లామిజం, 7 ఆసియాతత్వం, 8 ఆఫ్రికా తత్వం, 9 అంతర్జాతీయ సంస్థలు. ఈ కారణాల వల్ల సామ్రాజ్యవాదం విచ్ఛిత్తి జరిగింది, అంతరించిపోయింది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ సంబంధాలు చదివేటువంటి విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి క్షుణ్ణంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. ఇది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 4th పేపర్లో చాలా ఉపయోగపడుతుంది.